ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు బాగుండాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలను ప్రతిరోజు అనుభవించాలని మీ కొరకు మీ సహోదరుడిగా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించిన గాక. ఈ మార్నింగ్ మన్నాని ఈ ప్రోగ్రామ్ని అనేకులకు షేర్ చేయండి, పరిచయం చేయండి. ఇది కేవలం 5 to 7 minutes మాత్రమే ఉంటుంది, కానీ చాలామంది నాతో అంటున్నారు, బలపడుతున్నాం అంటున్నారు. ఈ ఆశీర్వాదం ఇతరులు ఎందుకు పొందకూడదు? ఈ చిన్న సహాయం చేయండి, దేవునికి మహిమ వస్తాయి. మిమ్మల్ని దేవుడు అద్భుతంగా దర్శించబోతున్నాడు, విడిపించబోతున్నాడు. ప్రతి శోధ నుండి, తెగుల నుండి మిమ్మల్ని తప్పించబోతున్నాడు. త్వరలో దేవుని యొక్క అసాధారణమైన కార్యాన్ని ఈ నెల లోపులోనే మీరు చూడబోతున్నారు. గెట్ రెడీ, సిద్ధపడండి. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనాన్ని దేవుడు వాగ్దానంగా ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరి ఈ మార్నింగ్ మన్నా కోసం సిద్ధపడుతున్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది. అదేంటంటే 12 నంబర్ 12, నంబర్ 18 నంబర్ 38, ఈ 3 హౌ కెన్ గాడ్ కెన్ డెలివర్ యూ, నిన్ను దేవుడు ఎలాగా విడుదల చేయగలుగుతాడు అనే విషయాన్ని ఈ 3 నంబర్లు మనకు తెలియపరుస్తున్నాయి. ఏ నంబర్ చెప్పండి ఒకసారి? మొదటిది 12, నంబర్ 12, రెండవది 18, 18, 3, 38, 38. ఏంటిది సంఖ్య విచిత్రంగా ఉంది, ఇది ఏమైనా అదృష్ట నంబరా అని అనుకోబాకండి. ఇది బైబిల్లో ఉన్న 3 యొక్క రోగాల గురించి, బలహీనత గురించి మనకు తెలియపరుస్తున్నాయి. మొదటిగా మార్కు సువార్త 5వ అధ్యాయం 24 నుండి 32 వచనాలు చదివితే, ఒక స్త్రీ 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. అయితే ఈమె చేసిన పొరపాటు ఏంటంటే, ఈమె మనుషులను, డాక్టర్లు నమ్మింది. అయితే కొన్ని రోగాలు డాక్టర్లు బాగు చేయగలుగుతారు, కొన్ని రోగాలు డాక్టర్లు బాగు చేయలేరు అనే విషయం తనకు తెలియలేదు. ఎందుకంటే ఈ దినాల్లో కూడా డాక్టర్లు అంటారు కదండి, మా వల్ల కాదు, ఇది చనిపోతారు, ఇది క్రానిక్ డిసీజ్, ఈ రోగం ఏంటో మాకు తెలియట్లేదు, మా వల్ల కాదండి బాబు అని చేతులు ఎత్తేస్తారు. సో అలాగే ఈ స్త్రీ కూడా ఎన్ని రకాల వైద్యం చేయాలో అన్ని రకాల వైద్యం చేసింది, కానండి 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో, మనుషులు నమ్మటం వలన తనకు సమయం వృధా అయింది, ధన వృధా అయింది, ఉన్న నిరీక్షణ, కొద్దిపాటు ఉన్న నిరీక్షణ, ఆ సమాధానం కూడా కోల్పోయింది. ఎంతో బాధపడుతూ, దిగులు పడుతూ, వేదన పడుతూ మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈమె ఏం చేసి తెలుసా? యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చంగును పట్టుకుంది. వెంటనే ఆమెలోనికి దేవుని యొక్క ప్రవాహం వెళ్ళి ఆమెను బాగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, దేవుని కృప సంపూర్ణంగా ఉండటం వాస్తవమే, కానీ ఆ కృప మనలో నుండి ప్రత్యక్షం అవ్వాలంటే, మేనిఫెస్ట్ అవ్వాలంటే, ఆ కృప మరి విశ్వాసమైన రీతిలో మన జీవితంలో క్రియ చేయాలంటే, నేను మీరు మనమందరూ ఏం చేయాలంటే, మన భక్తి విషయంలో మన శ్రద్ధ వహించాలి. ఈమె చూడండి, ఎంతో దూరం నుండి పరిగెత్తకుండా వచ్చి యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చంగును ముట్టుకోవటం ద్వారా తనకు స్వస్థత లభించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు.
నువ్వు ఎటువంటి శోధనలో ఉన్నావు, ఎటువంటి ఇరుకులో బాధలో ఉన్నావు, నువ్వు దేవుని కోసం, దేవుని చిత్తం కోసం, వాక్యం కోసం కాస్త బలపడితే ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. తెల్లవారు లేచి ప్రార్థన చేస్తారు కొంతమంది, వాళ్ళ ప్రయాస ఎప్పుడు వృధా కాదు తెలుసా. వాళ్ళందరూ దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు. కొంచెంమంది ఫాస్టింగ్ ఉంటారు. అట్లా ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా చాలామందికి గొప్ప దీవెనలు కలుగుతాయి. శివ వాళ్ళ అమ్మగారు తను చనిపోవటానికి ముందు కూడా ఫాస్టింగ్ ఉంది. శుక్రవారం అసలు ఏమి తినకుండా తాగకుండా రాత్రి దాకా ఫాస్టింగ్ ఉండేది, ప్రార్థన అనేది. అందుకొరకే ఈరోజు ఆమె కన్న పిల్లలందరూ దేవుడు చాలా చాలా ఆశీర్వదించాడు. కనుక ప్రభునందు మీరు పడే ప్రయాస వృధా కాదు. 1 కొరింథీ పత్రిక 15:59 అలా చెప్తుంది. తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మర్చిపోవటం దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎబ్రీ పత్రిక 6:10 రాయబడి ఉంది. కనుక మీ ప్రయత్నాలు మీరు చేయండి. టుమారో మనకు టైం అయిపోయింది కాబట్టి టుమారో 18 గురించిను 38 గురించి మాట్లాడతాను. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడే ఆశీర్వదించండి, విశేషమైన కృప దయచండి ప్రభా. పరిశుద్ధాత్మ మహిమతో శక్తితో నింపండి ప్రభా. ఇప్పుడే అయ్యా మేము పడే ప్రయాస వృధా కాదని విషయాన్ని మాట్లాడి ఉన్నారు. నీ వస్త్రపు చంగును ముట్టుకున్న స్త్రీ వలె అయ్యా నిన్ను వెతుక్కుండా వచ్చేటకు సహాయం చేయండి అయ్యా. నిన్ను తండ్రి నిన్ను ముట్టే ప్రయత్నం చేయండి ప్రభా. ముట్టే ప్రయత్నం చేయడానికి సహాయం చేయండి ప్రభా. అభిషేకించండి ప్రభా. మీరే తాక్కుమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన దీవించిన గాక. ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఆదికాండం 28:15. గాడ్ బ్లెస్ యూ.